వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం పండిమర్రు గ్రామంలో 2008వ సంవత్సరంలో 92 మంది రైతులకు పట్టాలు మరియు పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఇన్నాళ్లు నిరుపయోగంగా ఉన్న భూమిని గత 3 నెలల నుంచి బాగు చేసుకుంటున్న తరుణంలో కొంతమంది వ్యక్తులు మాఫియాగా ప్రవేశించి అడ్డుకుంటున్నారని ప్రజా సంఘాల మరియు రైతు ఆధ్వర్యంలో నర్సరావుపేట తహసీల్దార్ కార్యాలయంలో వారిని కలిసి అనంతరం మీడియాతో మాట్లాడారు. మాది పౌడిమెర గ్రామం. మేము పొలాలు బాగు చేసుకుంటుంటే అడ్డం తగులుతున్నారు. మా పొలాలు మాకు ఇప్పించండి. పౌడిమెర గ్రామాన్ని మాది. 2008లో 92 మందికి గవర్నమెంట్ భూమి పట్టాలు పాస్బుక్లు ఇచ్చారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరుపయోగం ఖాళీగా ఉంది. ఈ మధ్య కాలం కొంతమంది మేము స్తోమత ఏర్పరచుకొని ఒక 30 కుటుంబాలు కలిసి సాగు చేసుకున్న ప్రయత్నం చేసుకుంటే చెట్లు గుట్లని పీకేసాము. వేరే వాళ్ళు వచ్చి మీకు రాజకీయ పార్టీలు అన్నదండలు అని చెప్పి మమ్మల్ని ఈ విధంగా అన్నారు. కాదండి, మేము కలిసి చేసుకున్నాం తప్ప మాకు ఎవరికి మేము ఇచ్చేసింది కాదు. మేమంతా కలిసి సాగు చేసుకున్న ఆలోచనలో స్తోమత వచ్చాక బాగు చేసుకున్నాం. కొంతమంది దాంట్లో సభ్యులు కానోళ్ళు వచ్చి ఇది మా భూములు మామూలు మాకు అడ్డం తిరిగారు. అలాంటిది కాకుండా ఎంఆర్ఓ గారు నిజమైన లబ్ధిదారుని కొద్దిగా తెలుసుకొని మా భూములు మాకు ఎక్కడ చూపించగలరని మీడియా తెలియజేస్తున్నాం. ఇలా నర్సరావుపేట మరి పౌడిమర్రు అనే గ్రామంలో గత ఎప్పుడు ఎన్నో ఏళ్ల క్రితం అక్కడ ప్రభుత్వం వారు కొంతమంది దళితులకి మరి మైనార్టీ వర్గాలకి మరి అసెట్ ల్యాండ్ ని ఒక 82 ఎకరాల దాకా పంచారు. అలానే ఆ రోజులు ఉన్న పరిస్థితిని బట్టి అక్కడున్న పరిస్థితిని బట్టి అక్కడ ఎంతో పెద్ద 65 రాళ్లు ఉన్నాయి, అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ దగ్గర అంత ఖర్చులు లేకపోవటం వల్ల వాళ్ళ పొలాల్ని కొద్దిగా పక్కన పెట్టారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి అనేక రకాల సదుపాయాలు వచ్చినాయి, రవాణా వ్యవస్థ మరి మెరుగుపడది. అలానే కొంత గొప్ప వాళ్ళు కూడా ఈరోజు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటానికి మరలా పొలాల్ని బాగు చేసుకుంటూ అలానే ఆ పొలాల మీద బతుకుదామని చూస్తుంటే మరి కొంతమంది దళారులు వచ్చి అక్కడ రాజకీయం చేస్తున్నారు. వీళ్ళ స్థలాలు కాదు, వీళ్ళ పొలాలు కాదు అని. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణం, ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో ప్రభుత్వం అనేక రకాలుగా సదుపాయాల ప్రయోజనాలు కనిపిస్తుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ మీరు ఎటువంటి సదుపాయాలు కావాలన్నా పొలాలు కావాలన్నా మీకున్న హక్కుల్ని మీరు వెనకడుగు మా ద్వారాగా మీరు అర్జీలు పెట్టి స్పందన. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మనకు పల్నాడు జిల్లా అయిన తర్వాత కలెక్టర్ గారు దగ్గరగా ఉన్నారు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ మళ్ళా పేదల భూములు వాళ్ళకి ఇవ్వాలని, వాళ్ళని మళ్ళా ఉన్నతమైన స్థితిలో తీసుకురావాలని మేము ఎంఐఎంగా కోరుతున్నాము. దయచేసి అక్కడున్న లబ్ధిదారులు, నిజమైన లబ్ధిదారులు, ఇప్పుడున్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు చూస్తూనే ఉన్నారు, వీళ్ళందరికీ పట్టాలు ఉన్నాయి. లేని వ్యక్తులు వచ్చి ఈరోజు అక్కడ బెదిరించడం, రాజకీయ చేయటం, అలానే కొంతమంది దళారులు వీళ్ళని ఎల్లగొట్టాలని చూస్తున్నారు. వేరే వాళ్ళని తీసుకొచ్చాయి, వాళ్ళెవరో తెలియదు, అసాంఘిక శక్తులు. మరి దయచేసి అలాంటి వ్యక్తుల మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. నిజమైన లబ్ధిదారులు గుర్తించి వాళ్ళ పొలాలను వాళ్ళని ఇవ్వాలని ఎంఎం జిల్లా ప్రెసిడెంట్గా తెలియజేస్తున్నాను. మిత్రులారా, గత 2-3 రోజులుగా మనం అన్ని పత్రికల్లో ప్రముఖంగా ఒక పార్టీ పత్రిక అనే కంటే కూడా ఒక పార్టీ పాంప్లెట్ లో మనం చూస్తూ ఉన్నాం. దళితులు బాగు చేసుకుంటున్న భూముల మీదకి ఎవరో వచ్చి రాబందులాగా ఎత్తుకుపోతున్నారని చెప్పేసి ఒక హెడ్లింగ్ రాస్తూ ఉన్నారు. మిత్రులారు, ఇది చాలా నీచమైన చర్య. ఆ పత్రిక హెడ్లైన్స్ నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇక్కడున్న వీళ్ళంతా పౌడిమర్రు దళితులు, ఎస్సీ వాసులు, ఎస్సీలు, ఎస్టీలు, దళితులు. వాళ్ళ భూములు వాళ్ళు బాగు చేసుకుంటుంటే ఓర్చుకోవాలని ప్రతిపక్ష పార్టీలు అనుకోవాలో అధికార పార్టీ నాయకులు అనుకోవాలో కానీ వాళ్ళంతా కుమ్మక్కయ్యి ఈ రోజు దళితుల్ని వాళ్ళ భూముల్లోకి వాళ్ళ పోలేకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని బహుజన సమాజ్ పార్టీగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడో ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు, పాస్ పుస్తకాలు ఇచ్చారు, బాగు చేసుకున్నారు. వాళ్ళ భూమి చూపించకపోవటం రెవెన్యూ వాళ్ళ తప్పది. వాళ్ళకి భూమి ఎక్కడుందో చూపించుకోవడం రెవెన్యూ వాళ్ళ తప్పు. అంటే కమ్మారెడ్లు చేతుల్లో ఉండి వాళ్ళు చేపల చెరువులు వేసుకుంటే మాత్రం మీరు ఎవరు వాడి జోలు పోరు. కానీ ఏదైతే హక్కుగా ఉండి దళితులు అక్కడికి వచ్చారో మా భూములకి బాగు చేసుకుని ఉంటే ఈ రోజు మీరు అక్కడికి వచ్చి ఏదో కొంతమంది అగ్రకుల సంఘాలు
కుల సంఘాలని చెప్పేసి అగ్ర కుల నాయకులు తీసుకొచ్చి మాట్లాడేయడం చాలా హేయమైన చర్య, నీచమైన చర్యగా బహుజన సమాజ్ పార్టీ మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ భూముల్లో వాళ్ళే సాగు చేసుకుంటారు, వాళ్ళే బాగు చేసుకుంటారు, వాళ్ళే నివాసాలు ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ వారికి ఎలాంటి ఆటంకాలు కల్పించిన ఏదో వ్యక్తిగత కారణాలతో కొంతమంది మీడియా వాళ్ళు వ్యక్తిగత కారణాలతో ఎవరి మీదో వ్యక్తిగత దూషణలు చేయటం చాలా సిగ్గుమాల చర్య. ఏదన్నా ఉంటే అక్కడ కూర్చొని మాట్లాడుకోవద్దు. బాగు చేసుకున్న తర్వాత ఈ రోజు వచ్చి అక్కడ అడ్డం తిరగటం అనేది దారుణమైన విషయం. బాగు చేస్తున్నప్పుడు ఊరు మొత్తం చూస్తున్నారు కదా, అప్పుడేం చేశారు? ఊరు మొత్తం చూస్తున్నప్పుడు ఈ పొలాలు మాయి మీరెందుకు బాగు చేస్తారని చెప్పేసి అనొచ్చు కదా. గత 2-3 నెలల నుంచి అక్కడ వర్క్ జరుగుతూ ఉంది. ఆ 2-3 నెలల్లో వర్క్ జరుగుతున్నప్పుడంతా మానవు చూస్తూ ఊరుకొని ఈ రోజు మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత వచ్చేసి ఈ రోజు అక్కడ వ్యక్తిగత కారణాలతోటి ఆ వర్క్ ఆపటం, మా భూములు అని చెప్పడం సిగ్గుమాల చర్య. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా.